మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన నీరజ బాలరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలక్షన్ లో 2.5 సంవత్సరాలు గడిచిన కాలంలో అభివృద్ధి పని ఎలా జరిగిందో ప్రజలు చూసి మరోసారి ఓటు వేశారు. తాండూరు డెవలప్మెంట్ ను మార్పు దిశగా కొనసాగిస్తాం. నీటి కొరత లేకుండా కాగ్నా నది నుండి తాండూరుకు త్రాగునీరు అందిస్తాం. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఘాటుగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బాల్ బచ్చన్ నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, కానీ నీ సొంత మండలాన్ని అభివృద్ధి పరచుకోవడం చేత కాలేదు. నువ్వు గడిచిన 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశావో చూపించు. ఒక జూనియర్ కాలేజ్ స్థాపించడానికి చేత కాలని సన్యాసివి నువ్వు. 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. మీ జీవోలు అనేకం తెచ్చి శిలాఫలకానికే పరిమితమైన మీ జీవోలు గత 5 సంవత్సరాలు మీరు చేసిన పనులు ఏవో, 2.5 సంవత్సరాలు మేము చేసిన పనులు ఏవో చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కోట్పల్లి ప్రాజెక్టుకు తట్టెడు మన్ను తీయడం చేతకాలేని దద్దమ్మ నువ్వు. మేము వచ్చిన తర్వాత 100 కోట్ల నిధులతో కాల్వ పనులు ప్రారంభించాం. నువ్వు చూపిస్తున్న సినిమా టీజర్ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికలలో నీకు మేము చూపించినాం. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో తాండూరు చూడటానికి భయపడిపోయేలా చేస్తాం. నేను ఎలక్షన్ లో ముందు కూడా ఒకటే చెప్పిన, నేను చేసినటువంటి 2 సంవత్సరాల 2 నెలల పాలనకు రెఫరెండం గా తీసుకుంటానని చెప్పి సాయిపూర్ తో కార్నర్ మీటింగ్ లో బహిరంగంగా ఎలక్షన్స్ ముందు చెప్పిన, మీరు నేను చేసినటువంటి పాలన కరెక్ట్ ఉంటే మీరు నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఆ మాట నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తాండూరు పట్టణ ప్రజలు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏ ఒక్కరికి అవకాశం లేకుండా చైర్మన్ ఎన్నుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ద్వారా ఈరోజు చైర్మన్ కూర్చోబెట్టడం, సంపూర్ణంగా మద్దతు ఇచ్చినటువంటి తాండూరు ప్రజలకు, తాండూరు పట్టణ ప్రజలకు శిరస్సు వచ్చి వారికి అందరికీ కూడా పేరు నమస్కారం తెలుసుకుంటూ, వారు ఇంకా కూడా బాధ్యత పెంచారు. మన కౌన్సిలర్లకి కానివ్వండి, మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మాకు అందరికీ కూడా ఇంకా కృతజ్ఞమైనటువంటి బాధ్యత చాలా పెంచారు. మనకి ఈరోజు తాండూరు ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిచ్చిందో తప్పకుండా వారికి తగ్గట్టుగా ఈరోజు తాండూరు డెవలప్మెంట్ లో మార్పు దిశగా ఉంటుందని చెప్పినాం. మీకు ఏదైతే ఆ రోజు తాండూరు ప్రజలు నమ్మి ఈరోజు మనకి మెజారిటీ ఇచ్చినారో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో చెప్పిన ఎక్కడ ఏ వాళ్ళకు పోయినా వాటర్ ఇబ్బంది ఉండదు. వాటర్ సమస్య పర్మనెంట్ గా దాన్ని తొలగించాలా, దానికి గతంలోనే ఒక డిపిఆర్ తయారు చేయడం జరిగింది. డిపిఆర్ తయారుతో పాటు అమృత్ 2 లో దాదాపు 25 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు 3 వాటర్ ట్యాంక్స్ వస్తూ ఉన్నాయి. ఆ వాటర్ ట్యాంక్స్ పోటీ మొన్ననే మనకు రోడ్డు తాండూరులో ఇంత సమస్య, వాటర్ సమస్య ఉండదు. ఇంకా అక్కడ ఓఎన్ఆర్ ట్యాంక్ ఒకటి కావాలని చెప్పి కూడా ఎలక్షన్స్ ఉంది. ఖచ్చితంగా అక్కడ ఓఎన్ఆర్ ట్యాంక్ ఇచ్చుకుంటూ కాకినాడ నుంచి ఇప్పుడే గౌరవ పెద్దలు చెప్పిన వారు అనుభవం వారు కూడా మున్సిపల్ చైర్మన్ గా చేసింది. గతంలో కాకినాడ నీళ్ళు వచ్చినప్పుడే తాండూరు ప్రజలు నీటి కొరత లేకుండా తాగిండ్రు. పక్కనే ఉన్నటువంటి కాకినాడ వాగు విడిచిపెట్టి శ్రీశైలం నుంచి ఈరోజు మనకు మన కృషి పరివర్తన ద్వారా నీళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం. దాంట్లో ఎక్కడ ఇబ్బంది జరిగినా, శారదాలో ఈరోజు ఒక పంపు పేరైనా, జాపర్పల్లిలో ఒకటి పంపు ఇబ్బంది అయినా 4 రోజులు 5 రోజులు వాటర్ సమస్య ఉండదు. ఈ విధంగా వద్దు మన పక్కనే మళ్ళీ మన కాకినాడ వాటర్ తాగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకు ముందే చెప్పడం జరిగింది. దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు దానికి అయితే ఉన్నాయి. మొన్న జరిగినటువంటి 10 మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పింది, కాకినాడ వాటర్ ఖచ్చితంగా తాండూరు ప్రజలకు దాపుతారని చెప్పి చెప్పడమే కాదు, ఇప్పటికీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే ఎస్టిమేషన్స్ అన్ని కూడా తయారైతా ఉన్నాయి. అధికారులకు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించారు. తొందరనే టెండర్స్ కూడా ప్రాసెస్ లో పెట్టి టెండర్స్ కూడా కంప్లీట్ చేయించి తాండూరు ప్రజలకు ఇప్పుడు గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ ఏదైతే చెప్పుకున్నారో వారి సూచనల మేరకే తప్పకుండా మళ్ళీ కాకినాడ వాటర్ తీసుకొచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పుకున్నా. వీటికి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి చైర్పర్సన్ గారు 3 సార్లు వాళ్ళు ఇప్పటికే 2 సార్లు కౌన్సిలర్ గా ఫుల్ టైం చేసినారు. ఇప్పుడు 3rd టైం
సేమ్ టైం వైస్ చైర్మన్ గారు కూడా మంచి అనుభవం. వారి ద్వారా తాండూరు పట్టణాన్ని అన్ని విధాల ఏదైతే మనం ఎలక్షన్ లో చెప్పి ఉన్నామో దానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా చేపిస్తాము, అభివృద్ధి చేసి మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మాటలు చెప్పడం కాదు, మాటలే కాకుండా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, ఈ రోజు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, బసిరాబాద్ మండలం మనకు బార్డర్ గా ఉన్నటువంటి మండలం. చాలా మంది అక్కడి నుంచి పాలించినటువంటి